సి ఏదైనా బుక్ చదవాలంటే ఫస్ట్ మనకు ప్రిఫేస్ అనేది కంపల్సరీ చదవాలి. ప్రిఫేస్ చదివినట్టయితే ఆటోమేటిక్గా మనకు బుక్లో కంటెంట్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా మనం తెలుసుకోగలుగుతాం. ముందే మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ బుక్ మనకు హౌ టు యూజ్ దిస్ బుక్ ఫర్ మ్యాక్సిమం బెనిఫిట్ అంటే హౌ టు ఎలా అంటే వర్డ్ పవర్ మేడ్ ఈజీ పవర్ బై నార్మల్ లెవిస్. వర్డ్ పవర్ మేడ్ ఈజీ బై నార్మల్ లెవిస్ ఈ బుక్లో మనకు ఫస్ట్ ప్రిపేర్స్ కంటెంట్ ఏంటే కదా, ఈ బుక్ని మనం ఎలా చదవాలి అనే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు ఈ బుక్లో ముందే రాసి ఉంటుంది. సో దిస్ ఈజ్ నాట్ ఏ రీడింగ్ బుక్. ఇది ఒక చదివే పుస్తకం కాదు, దీంతో వర్కౌట్ చేయాలి. డోంట్ రీడ్ దిస్ బుక్, ఇన్స్టెడ్ వర్క్ విత్ ఇట్, టాక్ అబౌట్ ఇట్, టాక్ అలౌడ్ టు ఇట్, టాక్ బ్యాక్ టు ఇట్, యూజ్ యువర్ వాయిస్, నాట్ జస్ట్ యువర్ ఐస్ అండ్ మైండ్. సో మన ఎడ్యుకేషన్ సిస్టంలో 5th క్లాస్ వరకు మనకి ఏదైతే ఎర్లీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉంటుందో అక్కడ ఎడ్యుకేషన్ నేర్చుకునే విధానం మనకు లెర్నింగ్ యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం అక్కడ నుండి ఏదైతే ప్రాక్టికల్గా ఉంటుందో, ఏదైనా చదివేటప్పుడు వల్లె వేస్తూ బయటకు చదువుతూ ఉంటామో అది ఇంపార్టెంట్ అనమాట. సో సేమ్ మెథడే మన వేదిక్ టైంలో, వేదాలు నేర్చుకునే టైంలో ఏదైతే ఇప్పుడు మనం బయటకి చదువుతున్నామో అలాగే వాళ్ళు కొన్ని వేల శ్లోకాస్ గుర్తుపెట్టుకునేవారు ఘటికాస్త్రాల్లో, గురుకులాలలో. సో సేమ్ మెథడ్ మనం కూడా పాటించినట్టయితే అంటే అదే పదే చేస్తే దాంట్లో నువ్వు టాపర్ అయిపోతావు. దాన్ని నీకు ఈజీ అయిపోతుంది. అదే పదే దాని గురించే వర్క్ చేస్తాను. పదే పలుకుతూనే ఉండాలి. ఏదైనా వర్డ్ రాకపోయినా కానీ, మనకి ఏదైనా రానప్పుడు పదే అదే ఆ పని చేస్తూ ఉండాలి. నెక్స్ట్, లెర్నింగ్, రియల్ లెర్నింగ్ గోస్ ఆన్ ఓన్లీ త్రూ యాక్టివ్ పార్టిసిపేషన్. సి వండర్ఫుల్ అయిన వచ్చేసి వండర్ఫుల్ అయినది ఏదైతే ఉందో, లెర్నింగ్, రియల్ లెర్నింగ్ గోస్ ఆన్ ఓన్లీ త్రూ యాక్టివ్ పార్టిసిపేషన్. మనం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తేనే మనము నేర్చుకోగలుగుతాం. వెన్ ఏ న్యూ వర్డ్ అకర్స్ ఇన్ ఏ చాప్టర్, సే ఇట్ అలౌడ్. ద ఫోనెటిక్స్ రీస్పెల్లింగ్ విల్ హెల్ప్ యూ ప్రొనౌన్స్ ఇట్ కరెక్ట్లీ. ఏదైనా ఒక కొత్త వర్డ్ వచ్చినప్పుడు ఏదైనా ఒక కొత్త వర్డ్ వచ్చినప్పుడు సే ఇట్ అలౌడ్, సే ఇట్ బయటికి చెప్పాలి. ఎందుకంటే బయటకి చెప్పినప్పుడు మన మౌత్ పనిచేస్తుంది, ఇయర్స్ పనిచేస్తాయి. మన ఇయర్స్ మన మౌత్ ఆటోమేటిక్గా విన్నప్పుడు మన కళ్ళు చూస్తూ ఉంటాయి ఆ వాటిని. సో మన ఏదైతే ఇంద్రియాలు ఉన్నాయో ఆ ఇంద్రియాలని బ్రెయిన్కి ట్యూన్ చేస్తాయి. అరే ఈ పదం రాలేదు అని మన బ్రెయిన్ కూడా షార్ప్గా దాని మీద ఆ వర్డ్ కాన్సన్ట్రేట్ చేస్తుంది. నెక్స్ట్, వెన్ యూ డూ ద మ్యాచింగ్ ఎక్సర్సైజెస్, కీప్ ట్రాక్ ఆఫ్ యువర్ రెస్పాన్సెస్, చెక్ ద కీ దట్ ఇమీడియట్లీ ఫాలోస్ ద ఈచ్ ఎక్సర్సైజ్. మ్యాచింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కీప్ ట్రాక్ ఆఫ్ యువర్ రెస్పాన్సెస్. ఒక నోట్బుక్ పెట్టుకొని, అరే ఎన్ని క్వశ్చన్లు చాప్టర్ చదువుతాను నేను, ఎన్ని క్వశ్చన్కి ఎన్ని మ్యాచింగ్ నేను కరెక్ట్గా చేస్తున్నాను అని మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్, వెన్ యూ డూ ద ఎస్ నో ట్రూ ఫాల్స్ సేమ్ ఆపోజిట్ ఎక్సర్సైజెస్, కీప్ ట్రాక్ ఆఫ్ యువర్ రెస్పాన్సెస్, దెన్ చెక్ ద కీ వెన్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ద హోల్ ఎక్సర్సైజ్. ఎప్పుడైతే మీరు ఎస్ నో ట్రూ ఫాల్స్ సేమ్ ఆపోజిట్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కీప్ ట్రాక్ యువర్ రెస్పాన్సెస్, చెక్ ద కీ కంప్లీటెడ్. ఎప్పుడైతే మీరు ఎక్సర్సైజ్ కంప్లీట్ చేస్తారో వెంటనే కీ చెక్ చేసుకోండి. వెంటనే కీ చెక్ చేసుకోవడం అడ్వాంటేజ్ అంటే, మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాయగానే కీ చేసుకుంటే, ఫర్ సపోజ్ మీరు అకాడమిక్లోనే ఎగ్జామ్ రాశారు, వెంటనే కీ తీసుకుంటే మీరు ఎక్కడ మిస్టేక్ చేశారు, కొన్ని మీరు ఆల్రెడీ చదివింటారు కానీ ఆ టైంకి గుర్తురావు. మీరు కొన్ని చదివింటారు కానీ ఆ టైంకి గుర్తురావు. ఓకే. సో కుసుమా గారు మీరు వీడియో ఆఫ్ చేసుకోండి. సో గుర్తు రాకపోతే ఏవైతే ఉంటాయో అవి మనకు కీ చెక్ చేసుకుంటే అప్పుడు అర్థమైపోతుంది అంట. వెన్ యూ డూ, ఓకే, ఇది నెక్స్ట్ థింగ్. నెక్స్ట్, వెన్ యూ ఆస్క్ టు ఫిల్ ఇన్ వర్డ్స్ దట్ ఫిట్ డెఫినేషన్స్, రైట్ యువర్ ఆన్సర్స్ ఆన్ ఏ పీస్ ఆఫ్ పేపర్, దెన్ చెక్ ద కీ both to see if you have responded with the right word and also to make sure your spelling is correct. When you are asked to fill words fit definitions, మనకు బుక్లో మీకు మెల్లగా వెళ్తూ వెళ్తూ మీకు అర్థమవుతుంది ఏంటంటే కనుక, మీరు ఏదైతే డెఫినేషన్స్ ఇచ్చి వాళ్ళు వర్డ్ రాయమన్నప్పుడు ఆ పదాలు మీరు కరెక్ట్గా రాయాలి. అట్ ది సేమ్ టైం ఏదైనా స్పెల్లింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు ప్రాక్టీస్ చేయాలి. స్పెల్లింగ్ మీకు బాగా రావాలి అంటే ఒకటే పదము వచ్చినప్పుడు, ఏదైనా మీకు కొత్త వర్డ్ వచ్చినప్పుడు దాన్ని 3, 6, 9 ఫస్ట్ టైం వర్డ్ చూడగానే 3 టైమ్స్ రాయండి. నెక్స్ట్ టైం చూసినప్పుడు 6 టైమ్స్ రాయండి.
మళ్ళీ 1 డే 2 డేస్ మీకు టైం స్పాన్ ఆఫ్ టైంలో 9 టైమ్స్ రాయండి. డెఫినెట్లీ ఈ వర్డ్ అనేది మీ మైండ్లో కూర్చుండిపోతుంది. ఓకే. When you when you do review of etymology exercises, make sure to fill in the English word containing the prefix, root or suffix required. Use a chapter word or any other word that comes to mind. Coin words if you like. When you do review of etymology exercises, మనం ఎటిమాలజీ ఎక్సర్సైజ్ అనేది రివ్యూ చేసేటప్పుడు మన ఏదైతే ఇంగ్లీష్ వర్డ్స్ వస్తాయో ఆ ఇంగ్లీష్ వర్డ్ మస్ట్ అండ్ షుడ్ యూజ్ ప్రిఫిక్స్, రూట్ అండ్ సఫిక్స్. ప్రిఫిక్స్, రూట్, సఫిక్స్ రిక్వైర్డ్. కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎటిమాలజీ రివ్యూ ఎక్సర్సైజ్ అయ్యేటప్పుడు కంపల్సరీగా న్యూ వర్డ్స్ ఏవైనా సేమ్ వర్డే రాయాలని లేదు. ఆ ఎక్సైజ్ మీకు వన్స్ ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్, పే స్పెషల్ అటెన్షన్ టు ద చాప్టర్ రివ్యూస్. సమ్మరీ అన్నమాట. యాక్చువల్గా మోస్ట్లీ మనకు చాప్టర్ మొత్తం చదివేదానికన్నా జస్ట్ సినాప్సిస్, జస్ట్ చాప్టర్ మొత్తం చదివేదానికన్నా మనకు సినాప్సిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. 1 సెకండ్. చాప్టర్ రివ్యూస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాప్టర్ ఎందుకంటే మొత్తము ఒక 10 పేజీలు చదివేదానికన్నా దాన్ని సమ్మరైజ్ చేసి 1 పేజ్లో చదవడం అనేది మన మైండ్ ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది. సో ఆర్ ద వర్డ్స్ స్టిల్ ఫ్రెష్ ఇన్ యువర్ మైండ్? ఎప్పుడైతే నువ్వు చాప్టర్ రివ్యూ చేసేటప్పుడు ఏవైనా పదాలు ఆల్రెడీ చదివి ఉంటావు, బట్ అవి మళ్ళీ మీకు కొత్తగా అనిపిస్తాయి కదా. డూ యూ రిమెంబర్ ద మీనింగ్ ఆఫ్ ఈచ్ రూట్ స్టడీడ్ ఇన్ ద ప్రీవియస్ సెషన్స్? ఇన్ దిస్ రివ్యూస్ యు ఆర్ నాట్ ఓన్లీ టెస్టింగ్ యువర్ లెర్నింగ్ బట్ ఆల్సో tightening up any areas in which you discover lacks, weakness, lapses of memory. సి ఇక్కడ మీరు టైటనింగ్ అప్ ఎనీ ఏరియాస్ ఇన్ విచ్ యూ డిస్కవర్ ల్యాక్స్, వీక్నెస్ ఆర్ ల్యాప్సెస్ ఆఫ్ మెమరీ. సి ఈ చాప్టర్ రివ్యూ చేయడం వల్ల మనకు ఓన్లీ వొకాబులరీ అంటే మన టెస్టింగే లెర్నింగ్ అంటే మనం నేర్చుకునేదే కాకుండా, అంటే పదాలు మర్చిపోతే మళ్ళీ నేర్చుకోవడమే కాకుండా అక్కడ మన మైండ్ సెట్ మనకు అర్థమవుతుంది. అది ఎలాగో చెప్తా చూడండి. బట్ ఆల్సో టైటింగ్ అప్ ఎనీ ఏరియాస్, డిస్కవర్ ల్యాక్స్ ఎక్కడ మనము చదివింది గుర్తు పెట్టుకోలేకపోతున్నాం, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మన వీక్నెసెస్ ఏంటి చదివేటప్పుడు, అంటే మనం ఏ విధంగా చదువుతున్నాము. సో దాన్ని మనం రిపీట్ చేయకూడదు, కొత్త వేలో కొత్త మెథడ్లో నేర్చుకోవాలి. ఆర్ ల్యాప్సెస్ ఆఫ్ మెమరీ, మన మెమరీ ఎంతవరకు గుర్తు పెట్టుకుంటుంది. సో మన మెమరీ పవర్ని ఇంప్రూవ్ చేయాలి, దానికి మనం ఏం చేయాలి బ్యాక్గ్రౌండ్లో. సో ఇలా ప్రతి ఒక్కటి మనకు చూసుకోవాలి. నెక్స్ట్, మాస్టర్ ద ప్రొనౌన్సియేషన్ సిస్టమ్. సి ఇప్పుడు మనం మన సౌ మన మన ఎవరైతే యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడేటప్పుడు ప్రొనౌన్సియేషన్ కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. బట్ వాళ్ళు మాట్లాడే విధానం ఏదైతే ఉంటుందో చాలామంది అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు మాట్లాడే దాంట్లో ప- వ- 100 పదాలు మాట్లాడితే 100 పదాలు 50 పదాలు మిస్టేక్స్ ఉంటాయి. 100 సెంటెన్స్ మాట్లాడితే 50% రాంగ్ ఉంటుంది. కానీ వాళ్ళు మాట్లాడడానికి మనం ఎలా అట్రాక్ట్ అవుతున్నామంటే హౌ దే ఆర్ ప్రొనౌన్సింగ్, హౌ దే ఆర్ ప్రొనౌన్సింగ్ ద వర్డ్స్, how they are pronouncing the words, and they don't focus on a grammar, that just they follow their flow only. See, even cricketers also, see some cricketers when they talk, see, even they don't know grammar but they can express their views on when they speaking. See, English is nothing but whenever I speaking, that words, that sentences, that conversation, that intention should be transferred to the other person. మనం మాట్లాడేది ఏదైతే ఉన్నదో ఇంగ్లీష్లో అది వేరే వాళ్ళకి ఆపోజిట్ పర్సన్కి ఆ ఇంటెన్షన్ చేంజ్ వెళ్తుందా లేదన్న వరకే చూడండి ఇనిషియల్ డేస్లో. ప్రో తర్వాత చూడొచ్చు. జస్ట్ ఇనిషియల్ డేస్లో మనం చెప్పే మీనింగ్ ఏదైతే ఉందో, మనం చెప్పే పదాలు, మనం చెప్పే సెంటెన్స్, మనం చెప్పే వర్క్ ఏదైతే ఉందో ఎదుటి పర్సన్కి వెళ్తుందా లేదా, అతను అర్థం చేసుకుంటున్నారా లేదా అనేది మెయిన్, దాని మీద ఫోకస్ చేయండి. సి ఇప్పుడు మనము ఒకే రోజే మొత్తం నేర్చేసుకోవాలంటే అవ్వదు, బట్ గ్రాడ్యువల్గా యూ కెన్ ఇంక్రీజ్ యువర్ ఎఫర్ట్స్. మీ ఎఫర్ట్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ మీ యొక్క స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ వస్తుంది. సి సేయింగ్ వర్డ్స్ అలౌడ్, వర్డ్స్ గట్టిగా చెప్పాలి.
ఎందుకు ఇది పదే పదే మనకు ఆథర్ దీని గురించి సేయింగ్ వర్డ్స్ అలౌడ్ అంటే దిస్ ఇస్ ద సైంటిఫిక్ రీజన్ ప్రాక్టికలీ ప్రూవన్ బై ది న్యూరో సైంటిస్ట్. వెన్ ఎవర్ స్పీక్ యూ లౌడ్లీ, నువ్వు ఎప్పుడైతే లౌడ్ ఒక థింగ్ని కానీ చదివేటప్పుడు గట్టిగా చదువు, సి ఈ హ్యాబిట్ మనకు పోయిందబ్బా. చిన్నప్పుడు మనం ఏం చదివినా కానీ గట్టిగా చదివేటప్పుడు సార్ వాళ్ళు ఇంకా గట్టిగా చదవండి, ఇంకా గట్టిగా చదవండి అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ ప్రజెంట్ ఈ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ లెవెల్లో అమ్మో కామ్గా డీసెన్సీ మెయింటైన్ చేయాలి, అమ్మో డీసెన్సీ మెయింటైన్ చేయాలి. సో డీసెన్సీ మెయింటైన్స్ అనే దాంట్లో మన ఏదైతే మనం అంటే నేచురల్గా ఉండే హ్యాబిట్ మనం దాన్ని మూసేసి జస్ట్ మైండ్ రీడింగ్ చేస్తున్నాం. మైండ్ రీడింగ్ ఎలా ఉంటుంది తెలుసా? వందల రీల్స్ చూస్తూ ఉంటాం, జస్ట్ మైండ్ ఏం పని చేయదు, జస్ట్ చూస్తూ ఉంటుంది. కళ్ళు మాత్రం వర్క్ చేస్తాయంట, మైండ్ ఎక్కడో ఉంటుంది. సేమ్ అలాగే ఇక్కడ మనము బయటికి చదవకపోతే జరిగే విధానం అనమాట. ఓకే, అండ్ సేయింగ్ దెమ్ రైట్ ఈజ్ ఆఫ్ ద బ్యాటిల్ ఇన్ ఫీలింగ్ కంఫర్టబుల్. సి ఎప్పుడైతే మనం ఒక పదాన్ని గట్టిగా చదువుతామో మన ఫీలింగ్ కంఫర్టబుల్, హాఫ్ ఆఫ్ ది బ్యాటిల్ మనము సక్సెస్ అయిపోతాం. హాఫ్ ఆఫ్ ది బ్యాటిల్ అంటే ఒక యుద్ధాన్ని సగం యుద్ధం అక్కడే అయిపోతుంది. అండ్ అష్యూర్డ్ విత్ ఆల్ ద న్యూ వర్డ్స్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్, every word taught is respelled to show its pronunciation. So pay close attention to how the phonetic symbols work. Every word taught is respelled to show its pronunciation. మీరు ప్రతి ఒక్క పదాన్ని రీస్పెల్ చేయాలి, మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండాలి. వాట్ ఇస్ ద యాక్చువల్ ప్రొనౌన్సియేషన్కి బెస్ట్ మెథడ్ ఏం తెలిసిన? ఒక ఒక యాప్ ఉంది, అందరు యూజ్ చేస్తాం కానీ వేరే వాటి కోసం యూజ్ చేస్తాం. బెస్ట్ యాప్ ఏంటంటే గూగుల్లోకి వెళ్ళేసి మీరు ట్రాన్స్లేటర్ ట్రాన్స్లేటర్ అని మీరు టైప్ చేస్తే మీకు ఇంగ్లీష్ టు తెలుగు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఇంగ్లీష్ ఒక వర్డ్ టైప్ చేసిన తర్వాత మీకు కింద వాయిస్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆ వర్డ్ ఎలా పలకాలో అది సౌండ్ చేస్తుంది అనమాట. రోబోట్ ఏఐ మనకు వినిపించేలా మాట్లాడుతుంది. సో దాన్ని క్యాప్చర్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకొని మీరు మీ యొక్క ప్రొనౌన్సియేషన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, అందరూ స్పెల్లింగ్ అంటే ఫోనటిక్స్ అంటారు కానీ ఫోనటిక్స్ అంత లెవెల్ వరకు మనకు చేయదు కానీ బట్ మన ప్రాక్టీసే మనకు ఎక్కువ ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి. మన ఎక్కువ ఎఫర్ట్స్ ప్రాక్టీస్ పైన పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మాస్టర్ ష్వా. Almost every English word of two or more syllables contain on one several syllables is the which the vowel sound is said very quickly. For example, Linda spoke to her mother about different idea she had. Read a previous sentence aloud at normal conversational speed. Linda spoke to her mother about a different idea she had. Read it again. Listen to how the A of Linda, her mother, the A of about, the year, different, and the A of idea. Very quickly, very short, right. Phonetically respelled. Actually, Linda. See, mother. యాక్చువల్గా మన స్కూల్లో అంతా మదర్ అని పలికిస్తారు. యాక్చువల్గా మాద అంటాం. అంటే ఆర్ ఆర్ వచ్చి లేకుండా ధా అనేది ఎక్కువ ఎక్కువ మనము స్పెసిఫిక్గా స్ట్రెస్ చేస్తాం. మాద. అబౌట్, బౌట్, బౌట్. ఏ అనేది 0.1% అంత సౌండ్ వస్తుంది. అబౌట్. డిఫరెంట్, డిఫరెంట్. డిఫ్ అనేది స్ట్రెచ్ చేస్తాం. ఐడియా, ఐడియా, ఐడియా. ద సింబల్ ఈ కాల్డ్ ష్వా అంటాం అనమాట. ష్వా రిప్రజెంట్ ద క్విక్ ఐడియా. యా షార్ట్ వోవెల్ సౌండ్ ఇన్ ద 5 words అబౌవ్. సి ఇది నేను చెప్పేదానికన్నా మీరు ప్రాక్టీస్ చేయండి అబ్బా. నేను చెప్పేదానికన్నా మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఈ ఫోనటిక్స్ అంతా మన ఓన్ ప్రాక్టీస్ మీద మనకు వస్తుంది. ఈ పేజ్, ఓకే, నెక్స్ట్ పేజ్, ఇదంతా ఫోనటిక్స్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఆల్రెడీ నేను మీకు మార్క్ చేసి పెట్టాను. ఏ వర్డ్ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ప్రొనౌన్సియేషన్. టాక్, ఆరెంజ్, ఆరెంజ్. సో సి ఈస్టర్న్ మన వెస్టర్న్ వాళ్ళు ఈస్టర్న్ వాళ్ళు ఎలా మాట్లాడతారు దీని డీటెయిల్గా ఇచ్చేది. ఇది న్యూయార్క్ సిటీ. ఇక్కడ చూడండి, మిడ్ వెస్ట్ అండ్ వెస్ట్. ఈస్ట్ సైడ్ ఎలా మాట్లాడతారు, వెస్ట్ సైడ్ ఎలా మాట్లాడతారు. ఓకే, వై ఎటిమాలజీ. ఈ వై ఎటిమాలజీ అనే టాపిక్ రేపు డిస్కస్ చేద్దాం. ఈ వై ఎటిమాలజీ గురించి రేపు డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మీరు చేయాల్సిన వర్క్ అంటే ఈ 14 పేజెస్ ఉన్నాయో ఈ 14 పేజెస్ వరకు
రీస్పెల్ చేయండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకు నిన్న ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో, మీరు ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు, నాకు కంపల్సరిగా అది ఆడియో ఫార్మాట్ కానీ, టెక్స్ట్ ఫార్మాట్ కానీ, వీడియో ఫార్మాట్ కానీ డెఫినెట్లీ నాకు పంపివ్వండి. ఎందుకంటే మీరు ఎందుకు నేర్చుకోవాలో తెలియకపోతే, మీరు ఎందుకు నేర్చుకోవాలో తెలియకపోతే దాని యూజ్ లేదు కదా. మీ వై రీజన్, ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దాని అవుట్పుట్ ఎలా ఉంటుందో మనకు తెలిస్తేనే ఆ వర్క్ చేయడానికి మనం ఎక్కువ ఎంతూసియాజంతో వర్క్ చేస్తాం, ఎక్కువ డిసిప్లిన్తో వర్క్ చేస్తాం. ఓకే. సో ఆ ఏదైతే ఉందో మీ వై రీజన్ తెలిస్తే మీకు, మీరు మీరు ఇన్ కేస్ ఈ 45 డేస్లో మీరు ఎక్కడ లోగా ఉన్నా, మీరు ఎక్కడ బ్రేక్ ఇస్తున్నా, ఐ విల్ ఆల్వేస్ పుష్ యూ ఇన్ దట్ మోడ్. వై రీజన్, నీ వై రీజన్ ఇది. నువ్వు ఇన్ కేస్ ఆగిపోతే నీవు ఇక్కడే నీ యొక్క గోల్ రీచ్ ఏదైతే ఉందో అక్కడే ఆగిపోతుంది అని నేను నీకు మెంటల్లీ ఐ విల్ అఫార్మ్ యూ, మెంటలీ ఐ విల్ అఫార్మ్ యూ. ఓకే. సో ఏదైతే స్టార్టింగ్లో మీకు టీమ్ ఫియర్లెస్ అలోన్ వూల్ఫ్ గురించి ఒక వీడియో 4 minutes వీడియో ప్లే చేశాను కదా. సో ఆ అలోన్ వూల్ఫ్ టీమ్ ఫియర్లెస్ మోటివేషన్ ఏదైతే ఉందో, టీమ్ ఫియర్లెస్ మోటివేషన్, సో ఆ యూట్యూబ్ ఛానల్లో మీకు 2 బెనిఫిట్స్ ఉన్నాయి. 1 సెకండ్. మీకు 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, వొకాబులరీ బిల్డ్ చేసుకుంటారు. ఆ ఛానల్ మీరు ఫాలో అవ్వడం వల్ల అట్ ది సేమ్ టైం మీకు పాజిటివ్ మైండ్ సెట్, పాజిటివ్ అఫర్మేషన్స్ అనేది మీకు ఫాలో అవుతారు. సి, వెన్ ఎవర్ యువర్ మైండ్ కాన్సన్ట్రేట్ ఆన్ పాజిటివ్ అఫర్మేషన్స్, దట్ డే విల్ వెరీ వెరీ అంటే చెప్పి ఈ ఒక్కరు చూడండి, ఈ 4 minutes అలోన్ విల్ మీరు మోటివేషన్ విన్నారు కదా. సి, ఈ రోజు మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయో చూడండి అబ్బా. సో నేను ఈ మార్నింగ్ 4:30 5 వరకే నేను ఇంత ఎనర్జీగా ఉన్నా అంటే, ఎవరీ మార్నింగ్ లేవగానే ధ్రువోపాఖ్యానం అనేసి ఒక 4 minutes మంత్రాస్ ఉంటాయి. ఆ మంత్రాస్ వినడం వల్ల మన న్యూరో సిస్టమ్ యాక్టివ్ అయిపోతుంది. నువ్వు ఏదైతే ఆఫ్టర్నూన్ 12 1 ఎలాగైతే నీ యొక్క పీక్ లెవెల్స్, నీ పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో ఉంటుందో, ఆ పీక్స్ లెవెల్స్ నువ్వు 4:30కే తీసుకురావచ్చు. ఓన్లీ బికాస్ ఆఫ్ లాక్ ఆఫ్ ప్రాక్టీస్ వల్ల ఎవరికి ఇది చేయలేకపోతున్నారు. సి, నేను ప్రాక్టీస్ చేసి నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను అంటే, మీరు ప్రాక్టీస్ చేసి మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇట్స్ పాసిబుల్. It's possible. You can rewire your brain. You can rewire your brain. In case if you want to change your mindset, if you want to change your personality things, if you want to change any problems in your life related to your psychological and mental, join Fire Magic Club. It is free of cost. Just if you want join Fire Magic Club, just ping me. I will give you free access. Okay. Okay. So this is all about today. Tomorrow, definitely at the same time, 4:30, we'll meet. Okay. 1 second.